ప్రధానంగా చూసుకుంటే గతంలో ఆల్రెడీ మనం చూసాం. కొన్ని సినిమాలకు ఏదైతే ఇవ్వొద్దు అనుకుంటూనే మనశంకర వరప్రసాద్ గారికి సినిమా టికెట్ రేట్స్ హై ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇంత మునుపు మీరు ఏసినటువంటి పిటిషన్స్ ఏవైతే ఉందో 90 రోజులకు ముందుగానే పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని కోర్ట్ చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు దాని మీద స్టే విధించడం జరిగింది. ఇప్పుడు టికెట్ రేట్స్ ఎలా ఉండబోతాయి? అండ్ డెఫినిట్‌గా ఇది ప్రభుత్వం చేతిలో ఉంటుందనుకోవచ్చా ఏంటి అసలకి? అంటే నిన్న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే వీళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ సివిల్ మూవ్ చేశారు. ఏది ఈ 90 డేస్ అనేది మా యొక్క వాదనలు వినకుండా మేము ఎఫెక్టెడ్ పార్టీ అని ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మేకర్స్ ఎవరైతే మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారో వాళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మూవ్ చేశారు. అది కోర్ట్ నెంబర్ 3లో వచ్చింది. సో వాళ్ళకు ఒక ఊరట ఏంది అంటే ఈ 90 డేస్ అనేది వర్తించదు. అంటే ఏదైతే మనకి 90 రోజుల ముందు పెట్టడం అవసరం లేదు అంటే హైకోర్టు ఏదైతే మాకు ఫేవరబుల్గా ఇచ్చారో దానికి వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళటము. అక్కడ టు దట్ ఎక్స్టెంట్ ఆ ఒక్క వర్డ్ సెంటెన్స్ సస్పెండ్ చేశారు. అది మీకు క్లియర్గా ప్రేక్షకులకి కావాలంటే చదివి వినిపిస్తాను. ఇది స్పెషల్ లీవ్ పిటిషన్ సివిల్ నెంబర్ 14102 ఆఫ్ 2026. ఓకే, ఇది దీంట్లో జస్టిస్ జేకే మహేశ్వరి గారి బెంచ్, జస్టిస్ అతుల్ ఎస్ చందుకూర్ వారు ఇద్దరు జడ్జిలతోటి కూడిన ధర్మాసనం. సో ఫస్ట్ ఏమన్నారు, పర్మిషన్ టు ఫైల్ ద స్పెషల్ పిటిషన్ ఇస్ గ్రాంటెడ్. అంటే ఈ పిటిషన్ అడ్మిట్ అయింది, అంటే అడ్మిసబిలిటీ అంటాము, దాని మీద వాదనలు జరుగుతాయి. సో నిన్న జరిగింది ఏంటంటే ఈ పిటిషన్ వేయటము, ఇందులో కూడా ఏంది అంతా భారతదేశంలో ఉన్న లీగల్ బ్రెయిన్స్, ద బెస్ట్ అడ్వకేట్స్, ద హైయెస్ట్ పెయిడ్ అడ్వకేట్స్ని పెట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ నేను చెప్తాను ఎందుకు అనేది, ఎందుకు ఇంత చెప్తున్నా. ఎవరు ఇందులో ముకుల్ రోహత్గి, ఎస్ నిరంజన్ రెడ్డి, ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు. మొత్తం 1 2 3 6 8 మంది అడ్వకేట్స్ ఉన్నారు. అంటే నాకు తెలిసి వీళ్ళకి ఒక్కొక్కరికి కనీసము 50 లక్షల నుంచి 2 కోట్ల మాటికి డబ్బులు ముడతాయి. ఫీజే. దీస్ ఆర్ లీడింగ్ అడ్వకేట్స్ ఇన్ ఇండియా. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఒక 15-20 మంది అడ్వకేట్స్ సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్స్గా ప్రాక్టీస్ చేస్తుంటారు. వాళ్ళు గవర్నమెంట్ సైడ్ వాదిస్తుంటారు, ఇట్లా ప్రైవేట్ సైడ్ వాదిస్తుంటారు అట్లా. సో ఈ దీంట్లో ఫస్ట్ది వాళ్ళకి ఈ లీవ్ పిటిషన్ గ్రాంట్ అయింది, అంటే అడ్మిట్ అయింది. రెండోది అప్లికేషన్ ఫర్ ఎగ్జెంప్షన్ ఫైలింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ద ఇంపంజ్డ్ ఆర్డర్ ఈజ్ అలౌడ్. అంటే ఇది యాక్చువల్గా లోవర్ కోర్టు 20 జనవరి నాడు అప్లోడ్ చేసింది. మాకేమో ఇక్కడ ఉన్న మేము చిన్న చిత్క అడ్వకేట్స్ మేము అనుకుంటాము ఏదో ఇంతకుముందుకు ఏదో చెట్టు కింద ప్లీడర్స్ అంటాం, మా దగ్గరనేమో కాపీ ఉంది, వాళ్ళ దగ్గర లేదు. అంటే చూడండి ఎట్లా వ్యవస్థలని ఉన్నది. సో వాళ్ళ దగ్గర ఆర్డర్ లేకున్నా ఏదో ఒకటి ద్వారా ఇది అడ్మిట్ అయిపోయింది, అంటే వాళ్ళకి ఆ ఎగ్జంప్షన్ ఇచ్చారు. మూడోది ల్యాండ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ హ్యాస్ ప్లేస్డ్ రిలయన్స్ ఆన్ ద ప్రొవిజన్స్ అండ్ సెక్షన్, అంటే ఇది కమింగ్ టు ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్. ఏంది వాళ్ళకి సెక్షన్ 7A ఆఫ్ తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 టు కంటెంట్ దట్ ద ఆర్డర్ ఇఫ్ ఎనీ విచ్ మే అడ్వర్స్లీ ఎఫెక్ట్ కెనాట్ బి పాస్డ్ వితౌట్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ మేకింగ్ రిప్రజెంటేషన్. అంటే వీళ్ళకి ఎఫెక్ట్ అయినాము అని చెప్పి ఇన్ ద ప్రజెంట్ కేస్ ద ఆర్డర్ ఈజ్ ఇన్ ద నేచర్ విచ్ ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ద పిటిషనర్. అంటే ఇక్కడ పిటిషనర్ మైత్రి మూవీ మేకర్స్. వాళ్ళు హైకోర్టులో వాదనలు వినిపించలేదు, వాళ్ళ పార్టీ కాదు. ఎందుకంటే మేము అప్పుడు చేసింది వీళ్ళ మీద స్క్రీన్స్ ఇండియా LLP మీద. కాబట్టి వీళ్ళు చాలా టాక్ట్ఫుల్గా వచ్చి మేము దాంట్లో పార్టీ కాదన్నారు. అయితే వీళ్ళు ఆల్రెడీ మన హైకోర్టు డివిజనల్ బెంచ్ CJ బెంచ్ తోటి అయితే వాళ్ళు ఏమన్నారు, మీరు ఇంప్లీడ్ కండి, యూ ఇంప్లీడ్ ఇన్ సింగిల్ బెంచ్ ఎక్కడైతే మీకు ఎఫెక్ట్ అయ్యారో దాంట్లో ఇంప్లీడ్ కండి, మీ వాదనలు వినిపించండి. అంటే కాదు, మేము తెలంగాణ హైకోర్టులో కాదు అని చెప్పి దే వెంట్ టు సుప్రీంకోర్టు. అది వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. I am not commenting on that one. As a land advocate, I don't want to make any comments. But common man కి ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళు హైకోర్టులో తేల్చుకోకుండా సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు అంటే, చట్టము అందరికీ సమానమే.
ఇది ఈక్వల్లీ అప్లైస్. చట్టము ఎవరికి చుట్టం కాదంటాం. కానీ ఈ దేశంలో నాకు అంటే లేమ్యానా పక్కన పెడితే ఐ హ్యావ్ నో హెసిటేషన్ టు సే దెర్ ఆర్ 2 థింగ్స్. సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఇట్ ఈస్ వెరీ ప్రైజ్లీ కాస్ట్లీ అఫైర్. అంటే మనకి జస్టిస్ సీక్ చేయాలంటే సుప్రీంకోర్టులో చాలా ఒక కామన్ మ్యాన్కి పాసిబుల్ కాదు. మేము కొట్లాడేది కామన్ మ్యాన్ గురించి. నా దగ్గరికి వచ్చే వాళ్ళు మేము చేసేది ప్రోబోను. ఇప్పుడు నేను ఏది మన హైకోర్టుకి వెళ్తే నా కార్లోనే పోతాను, లేకుంటే ఉబర్ ఓలాలో పోతాను. సో అలాంటి క్లయింట్స్ మా వాళ్ళు. వీళ్ళు కార్పొరేట్ క్లయింట్స్, కార్పొరేట్ లాయర్స్. సో వీళ్ళు ఏం చేశారు, నిన్న మూవ్ చేసి అల్టిమేట్గా ఏం చేశారు, కన్సిడరింగ్ ద ఎఫోర్ట్ సెట్. అంటే వీళ్ళకి మేము ఇక్కడ హైకోర్టులో మేము పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ప్రొసీడింగ్స్లో మేము సుప్రీంకోర్టుకు వచ్చాం. మేము ఎఫెక్టెడ్ పార్టీ, మా సినిమాలు రేపు ఎల్లుండి రిలీజ్ అవుతాయి, ఉగాదికో అని చెప్తే సుప్రీంకోర్టు కూడా ఏం చేసింది అంటే మేము కెవిటేలే. ఇదే కార్పొరేట్ లాయర్స్ మా వాళ్ళు కూడా హైలీ పేడ్ మేము మాకుంటే మా దగ్గర నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్. బట్ పేయింగ్ కస్టమర్స్ లేరు, మాకు క్లయింట్స్ లేరు. మేము ఒక సమాజం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి మా క్లయింట్స్ అయినా మేమైనా ఉన్నాం. ఆడ కెవిటేస్తే ఇవాళ వాళ్ళకి ఇది రాకపోయేది. మేము కెవిటేస్తే ఏది సుప్రీంకోర్టులో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఒక ఆర్డర్ తెచ్చుకోగానే దాన్ని ఛాలెంజ్ చేస్తారు అని ముందుగానే ఊహించుకొని కెవిట్స్ వేస్తాము. హైకోర్టులో, డివిజనల్ బెంచ్లో, సుప్రీంకోర్టులో, ఇంకెక్కడన్నా అపిలెంట్ అథారిటీస్ ఉంటే అక్కడ వేసేసి పెడితే అప్పుడు వితౌట్ హియరింగ్ అంటే సర్వింగ్ నోటీస్, వితౌట్ హియరింగ్ అవర్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, కోర్ట్స్ కెనాట్ పాస్ వన్ సైడెడ్ ఆర్డర్స్. ఇక్కడ మిస్టేక్ ఏమైంది అంటే వాళ్ళు మేము కెవిట్ వేయలేం కాబట్టి కన్సిడరింగ్ ద ఎఫోర్ట్ సెట్, ఆపరేషన్ ఆఫ్ ద ఇంపంజ్డ్ ఆర్డర్ షెల్ రిమైన్ స్టేడ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద పిటిషనర్. అంటే ఈ 90 రోజులు అనేది ఏదైతే ఈ హైకోర్టు ఇచ్చిన ఇంటరిమ్ ఆర్డర్ని సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చింది. అది ఓన్లీ ఈ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకే వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, కార్పొరేట్ లాయర్లను పెట్టుకోరు, కొన్ని లక్షలు కోట్ల ఫీజు పెట్టారు కాబట్టి వాళ్ళకి ఆర్డర్ వచ్చింది. అండ్ ట్యాగ్ దిస్ ఎస్ఎల్పి విత్ సీరియల్ నెంబర్ 5691 ఆఫ్ 2026. అయితే 2026 ఈ 5691 ఆఫ్ 2026 అనేదేమో ష్రైన్ స్క్రీన్స్ ఇండియా ఎల్ఎల్పి వాళ్ళు, అంటే వాళ్ళు ఒకటి వేశారు, ఇప్పుడు వీళ్ళు ఒకటి. సో ఇది జరిగింది. అంటే మనకి నేను దీనివల్ల నిన్నటి నుంచి చాలా డిస్టర్బ్ అయినాం. అరే తెలంగాణ ప్రజలకు మేము ఇంత చేస్తున్నాము, హైకోర్టు హైదరాబాద్ ఉంది కాబట్టి మా న్యాయ పోరాటం జరుగుతుంది. వీళ్ళు ఏం చేసి టాక్టికల్ గా దీన్ని సుప్రీంకోర్టుకి మార్చారు. ఇప్పుడు మేము ట్రైన్లో పోవాలన్నా 28 గంటలు కావాలి, ఆడ హోటల్ ఉండాలి, అన్ని ఫ్లైట్లో పోయి రావాలంటే ఇంత ఖర్చు. అయితే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక పౌరునిగా, అంటే పరిగెడబడే అడ్వకేట్, బట్ ఒక పౌరునిగా ఏమైందంటే ఢిల్లీ బహుత్ దూర్ హై, హమ్కో న్యాయ నహీ మిలేగా, సుప్రీంకోర్టు ఈజ్ వన్ ఓన్లీ ఫర్ 140 crore పాపులేషన్. అప్పుడు ఏమవుతుంది, నార్త్ ఇండియా వానికి, వాడు ఢిల్లీలో ఉన్నవానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ లాంటి వాళ్ళు ఫ్లైట్లో వస్తున్నారు, ఈజీ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజల గురించి ఇట్లా డబ్బులు దోసుకుంటున్నారని కొట్లాడే మేము మా పిటిషనర్స్కి ఇక మాకు అయిపోయింది. ఇంకా ఆర్థికంగా వీళ్ళు మాకు దిగ్బంధనం చేసేశారు. సో తెలివిగా అంటే ఇవాళ ఏమైంది, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ డబ్బులు ఉంటే మీరు అంటే లీగల్ బ్యాటిల్ స్టార్ట్ చేయగలుగుతారు, లేకుంటే మీరు లీగల్ బ్యాటిల్ వదిలేయగలుగుతారు. ఇక్కడ తెలివి కాదు, పట్టుదల కాదు, ఫైటింగ్ స్పిరిట్ కాదు, న్యాయ పోరాటంకి డబ్బులు కావాలి. డబ్బులు లేకుంటే పోరాటం చేయలేరు.